హాయ్ హలో నమస్తే దిస్ ఈస్ స్వప్నిక వాల్మీకి వెల్కమ్ టు పబ్లిక్ కోర్ట్ న్యూస్. సో తెలంగాణలో ఉన్న ప్రజలందరికీ రేవంత్ రెడ్డి సంక్రాంతి కానుకను ప్రకటించారు. అయితే ఇందులో 6 సరుకులని రేషన్తో పాటే అందిస్తామంటూ చెప్పారు. ఎవరికైతే రేషన్ కార్డు ఉంటుందో వాళ్లకు మాత్రమే ఇది కూడా వర్తిస్తుంది అనేది చెప్పారు. సో దీనికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు చెప్పబోతున్న ఈ 6 వస్తువులు వద్దు అనుకుంటే దానికి సంబంధించి ఏదైతే అమౌంట్ ఉంటుందో 2000 నుంచి 3000 వరకు అది డైరెక్ట్గా మీ అకౌంట్లోకి డైరెక్ట్గా ట్రాన్స్ఫర్ అవుతుంది అనే విధంగా మనకు రేవంత్ సంబంధించి దీన్ని ప్రకటించారు. అయితే ఒకవేళ ఈ వస్తువులు వద్దనుకున్న వాళ్ళకి మీ డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్కి 2000 నుంచి 3000 రూపాయలు జమ అవుతాయని అయితే చెప్పడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డిసెంబర్ 28 నుండి ప్రజాపాలన దరఖాస్తులు కూడా తీసుకున్నారు. అవి డిసెంబర్ 8తో ముగిసి ఉండటంతో దాని తర్వాతనే సంక్రాంతి పండుగకు సంబంధించి ఈ సరుకుల్ని ప్రకటించబోతున్నాము అంటూ రీసెంట్గానే రేవంత్ రెడ్డి అలాగే దానికి సంబంధించిన రెవెన్యూ శాఖ అధికారులు కూడా ప్రకటించడం జరిగింది. అయితే ఇందులో భాగంగా మీకు 6 వస్తువులు అనేది ఉచితంగా ఏ వస్తాయనేది ఒకసారి చెప్తాను. బియ్యం వస్తాయి, అలాగే 1 కేజీ గోధుమ పిండి, కందిపప్పు, చక్కెర, బెల్లం, అలాగే 1/2 లీటర్ నూనె, 1/4 కిలో నెయ్యి, సగ్గుబియ్యం. ఇవన్నీ కూడా సంక్రాంతి కానుక సందర్భంగా రేవంత్ రెడ్డి ఇవ్వబోతున్నట్లయితే తెలుస్తుంది. ఒకవేళ వద్దు అనుకుంటే ఇంతకుముందు చెప్పిన విధంగా డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్లోకే 2000 నుంచి 3000 రూపాయల వరకు జమ అయ్యే అవకాశం ఉంటుంది. సో అలాగే వీటికి సంబంధించి ఇది రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అలాగే డీపీటీ విధానంలో మాత్రమే ఇది మీకు డైరెక్ట్గా ఒకవేళ ఈ సరుకులు వద్దు అనుకుంటే మీకు డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్లోకి రావాలి అంటే డీబీటీ అనే విధానం ద్వారానే వస్తుందని చెప్తున్నారు. ఇది చాలామందికి తెలియదు. ఎవరికైతే రేషన్ కార్డ్స్ ఉంటాయో ఇంతకుముందు చెప్పిన విధంగా ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవన్నీ అమలయ్యే వాళ్ళు ఎవరైతే ఉంటారో అలాంటి లబ్ధిదారులకే ఇప్పుడు నేను చెప్పబోయిన ఈ సంక్రాంతి కానుక కూడా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇందులో భాగంగానే దీనికి సంబంధించి రేషన్ కార్డు ఇంకా ఎవరైతే అప్లై చేసుకోలేదో వాళ్ళకి సంబంధించి దరఖాస్తులన్నీ కూడా అయిపోయాయి. కాబట్టి ఇప్పుడు ఒకవేళ చేసిన ఈ సంక్రాంతి కానుక కూడా మిస్ అయ్యే అవకాశం ఉంటుంది అనేది కాంగ్రెస్ ప్రభుత్వం అయితే దీనికి సంబంధించిన ఆ వివరాలను కూడా వెల్లడించింది. సో అలాగే దీనికి సంబంధించి ఇంకా మనం డిస్కస్ చేయాలి అంటే కేవలం సంక్రాంతి కానుక అనేది చెప్తూ ఉన్నారు తప్ప, ఎందుకంటే 6 హామీలు ఏవైతే ఉన్నాయో అవే ఇంతవరకు అమలు అవ్వలేదు. రీసెంట్గానే చూసాం ఆ దరఖాస్తులన్నీ కూడా రోడ్డు మీద పడిపోయాయి. సో అసలు అవి ఏవైతే 6 హామీలు ఉన్నాయో అవే అమలయ్యే పరిస్థితి లేదు. ఇంకా సంక్రాంతి కానుక ఏంటి అనేది కూడా చాలామంది ప్రశ్నిస్తూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే రేషన్ ఎవరికైతే వస్తుందో వాళ్ళకి ఈ సంక్రాంతి కానుక కూడా వస్తుంది. ఒకవేళ వద్దు అనుకున్న వాళ్ళకి అమౌంట్ రూపంలో డైరెక్ట్గా మీ బ్యాంక్ అకౌంట్స్లో ఎవరికైతే పెన్షన్స్ కానీ ఇలాంటివి వస్తూ ఉంటాయో అలాంటి వాళ్ళకి బ్యాంక్ అకౌంట్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఎవరైనా మహిళలు ఎవరైనా కూడా తీసుకోవాలనుకుంటే ఈ సేవకి వెళ్ళి కూడా మీ బ్యాంక్ అకౌంట్స్ని దీనికి సంబంధించిన గవర్నమెంట్కి సంబంధించిన ఒక అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. అక్కడ మీరు మీకు సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇస్తే కూడా రేషన్కి సంబంధించి ఇది వద్దనుకున్న వాళ్ళకి డైరెక్ట్గా మీ అకౌంట్స్లోకి అయితే అమౌంట్ వచ్చే అవకాశం ఉంటుంది అనేది ప్రధానంగా చెప్తూ ఉన్నారు. సో ఇంకా సంక్రాంతి 2-3 రోజుల తర్వాత ఉంది కాబట్టి సో ఇప్పటి వరకు కూడా ఇంకా 2-3 రోజుల వరకు కూడా ఇప్పుడు చెప్పిన ఇదైతే జరిగే అవకాశం ఉంటుంది. ఇంకా ఎవరైనా కూడా అప్లై చేయకపోతే డైరెక్ట్గా ఈ సేవకి వెళ్ళి కూడా బ్యాంక్ అకౌంట్స్లోకి అమౌంట్ కావాలి అనుకున్న వాళ్ళు వెళ్ళి అప్లై చేసుకోవచ్చు. లేదు సంక్రాంతి కానుక కావాలి అనుకున్న వాళ్ళైతే డైరెక్ట్గా రేషన్ తీసుకునేటప్పుడు దీనికి సంబంధించి కూడా మీరు రేషన్ కార్డు చూపిస్తే సంక్రాంతి కానుక కూడా మీకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇది ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఇది ఉత్తర్వులు ఎంతవరకు వెళ్తే ఇది అసలు రేషన్లో ఇంకా అమలు అవుతుందా లేదా అనేది కూడా చూడాల్సిన అవసరం అయితే ఉంది.